ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఎక్కడా కూడా నిజంగా శాస్త్రాన్ని అనుసరించేవారు అమావాస్య నాడు దేవతారాధన కానీ ఆ దేవుడి గది శుభ్రం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అమావాస్య అశుభము అమంగళమైన తిథి కాదు. అమావాస్యకి ఎంతో శక్తి ఉంది. తమిళనాడు వెళ్తే పౌర్ణమి కంటే అమావాస్యని బాగా వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు ప్రతి పనికి. ఎందుకు అంటే అమావాస్యకి అటు శక్తి ఉపాసన, అమ్మవారి పూజలు కానివ్వండి, సుబ్రహ్మణ్య పూజలు కానివ్వండి, భైరవ పూజలు కానివ్వండి బాగా చేస్తుంటారు. ఎందుకు అంటే అమావాస్య నాడు పూర్తిగా ఆ శక్తి అనేది దేవతా మూర్తులు పుంజుకోవడం జరుగుతుంది కాబట్టి. ఇంకోటి అమావాస్య నాడు పూజ కూడా అశుభాలని తొలగించడము, శత్రునాశనం జరుగుతుంది కాబట్టి ఆ రోజు దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకోవడం, వాళ్ళకి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడము, పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో మంచి కొత్త బట్ట వేసుకొని దేవతామూర్తులను ప్రతిష్ఠించుకొని